అన్నయ్య మనసు నొప్పించకుండా, అటు అమ్మ బాధపడకుండా, ఇటు వదిన మనకు దూరం కాకుండా నేను చూసుకుంటాను డాడీ. ఈరోజు లక్ష్మి పుట్టినరోజు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్, ఇంత చిన్న వయసులో యంగ్ బిజినెస్ విమెన్ అవార్డు రావడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. అది సౌత్ ఇండియాలో ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సురేష్. ఓకే మ్యామ్. ఐ లవ్ యూ. కృష్ణవేణి గారు స్వీట్స్ తీసుకోండి. కృష్ణవేణి గారు, ఇదేంటి కృష్ణవేణి గారు ఎప్పుడూ కనిపించినంత కోపంగా కనిపిస్తున్నారేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. మై కమిన్ మేడం. హే కృష్ణవేణి, కమిన్ కమిన్. కృష్ణవేణి, కృష్ణవేణి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మేడం, నేను కూడా మీతో చాలా విషయాలు మాట్లాడాలి. అవునా? అయితే ఫస్ట్ నేను. సరే చెప్పండి మేడం. ఒకటి పర్సనల్ విషయం, రెండోది ప్రొఫెషనల్ విషయం. ఏది ముందు చెప్పను? మీ ఇష్టం. పర్సనల్ విషయం ముందు చెప్తాను. ఐ వాంట్ టు మ్యారీ యూ. వంశీ గారు నా ప్రేమకు ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు కదా? నిన్న మేమిద్దరం ఒక చోట కలిశాం. నేను రమ్మనగానే వంశీ వచ్చాడు. పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టాను. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. బట్ మళ్ళీ వచ్చాడు. నాకు ఐ లవ్ యూ చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. వంశీ దక్కకపోతే నేను చచ్చిపోతాను కృష్ణవేణి. అంతేకాదు, తను కూడా నన్ను హక్ చేసుకుని నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నాడు కృష్ణవేణి. సో అలా మా ప్రేమ పెళ్లితో ది ఎండ్ అయింది. సో వంశీ నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కృష్ణవేణి. నిజం చెప్పాలంటే నా ప్రేమ పెళ్లికి నీ హెల్ప్ గైడెన్స్ లేకపోతే సక్సెస్ అయ్యేది కాదు కృష్ణవేణి.
కలిపి మా పెళ్లికి పెద్ద నువ్వే అవుతానని నాకు ప్రామిస్ చేశావు. సో నువ్వు దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి చేస్తావు. అలాగని నువ్వు ప్రామిస్ కూడా చేశావు. వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ వంశీతో నా పెళ్లి. వావ్, బిలీవ్ చేయలేకపోతున్నాను కృష్ణవేణి. కృష్ణవేణి ప్లీజ్ కూర్చో కృష్ణవేణి. కృష్ణవేణి, మేడం. అవును, ఏదో మాట్లాడాలన్నావే. ఆ, అది కమాన్ చెప్పు కృష్ణవేణి. ఆ, అది ఏం లేదు. అది కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామని. ఓ అదా, ఓకే, ఆ విషయం తర్వాత. ఇది చూడు. సౌత్ ఇండియన్ యంగెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చింది. కవర్ పేజ్ లో నా ఫోటో వచ్చింది. గ్రేట్, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి. వంశీ, నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ లక్ష్మిని. నువ్విప్పుడు బాగయ్యావు, అందుకే నిన్ను చూడ్డానికి తిరిగొచ్చాను. ఆ కృష్ణవేణి నన్ను కాల్ చేసింది, కానీ నీ మీద నాకు తీరని దాహం అలాగే ఉంది. కోరిక తీరని నా ఆత్మ 1000 కోట్ల సంవత్సరాలైనా పైకి పోదు. జయలక్ష్మి వంశీ గారు, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. వంశీ గారు, తను మా ఆఫీస్ మేనేజర్ అండ్ నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఎవ్రీథింగ్ అనుకోండి. పేరు కృష్ణవేణి. ఓ, కృష్ణవేణి. నమస్తే వంశీ గారు. కృష్ణవేణి, మొన్ననే మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను, బట్ హడావిడిలో నేను మర్చిపోయాను. ఇట్స్ ఓకే మేడం.
1 minute. వంశీ గారు కమ్. Thank you very much. Press meet? No. Thank you. Thank you. Thank you very much. Okay. స్నిగ్ధ, 1 minute, వంశీ గారు. Yeah. Thank you, sir. Definitely గా పాటిస్తాను. Thank you very much. Thank you very much. Bye. స్నిగ్ధ, కంగ్రాచులేషన్స్. Thank you, వంశీ గారు. This is for you. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కాఫీ చేసి నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు, నేను చేసి తీసుకొస్తాను. అక్క, నిజంగా నీలాంటి తోడుకోళ్ళు దొరకటం నా అదృష్టం కదూ. సరే వెళ్ళు. చంద్రకళ, ఏంది భూకంపం వచ్చినట్టుండది? అదేనక్క, నాకు అర్థం కావట్లేదు. ఏంది అట్టార్చినావు? మా అమ్మ పేరు వచ్చినది. అమ్మా, అమ్మా, నా బంగారు అమ్మా, అమ్మా, నా బంగారు
అమ్మా చంద్రకళ అమ్మా అమ్మా ఏందే చెప్పబెట్టకుండా వచ్చేసినావు? కూతురు దగ్గర రావడానికి చెప్పాలా ఏంది? రోజు నువ్వు కల్లోకి వచ్చి అమ్మ నేను చూడాలంతని ఏడుతుంటే తట్టుకోలేక వచ్చేసినానమ్మి. అమ్మా నువ్వు కూడా రోజు కల్లోకి వచ్చి బిడ్డ నిన్ను చూడాలనుంది అని రోజు ఏడుస్తాండావే. నా బంగారం. అమ్మా ఆ, నెట్టిచ్చింది చాలు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది పిన్ని? ఈ పెద్ద చుట్టూరు పేరమ్మకి ఎన్ని రోగాలు వచ్చినా ఏం చేయలేవులే. సరే రండి పిన్ని. సూట్ కేసు తీసుకోవే అమ్మి. ఉమ్. అమ్మి తలిపేసినావా? వేసినానమ్మా. ఉమ్మడి కుటుంబంలోంచి బయటికి వెళ్ళాలంటే అల్లుడు అస్సలు ఒప్పుకోడమ్మి. ప్లేట్ కొన్నాక వెళ్ళకపోతే ఎట్టాగే? తోటిగోళ్ళ కూడా ఒప్పుకోదు. 20 లక్షల ప్లేటు ఎట్టాగైనా కొత్త ఇంట్లో దిగాల్సిందే. అసలు ప్లేట్ కొన్నట్టు మీ బావగారికి తెలుసా? ఎవరికి తెలీదమ్మా. ఆ? అలాగైతే ఎవరికి తెలియకుండా ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోదాం అమ్మి. అమ్మో తెలియకుండా ఎట్ట వెళ్ళిపోతామే? తెలిసి వెళ్తే మీ ఆయన పీకలోకి సంపెత్తాడమ్మి. అమ్మో ఆహా. ఇదిగో కత్తి ఎంత అందంగా ఉన్నా కొయ్యడం దాని నైజం. అలాగే మనం కూడా మెత్తగా చెప్పి జారుకోవాలా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ముందు ఆ అపార్ట్మెంట్ లో ప్లాట్ తీస్తున్నట్టు మీ బావకి మీ తోటి వాళ్ళకి తెలియాలా. అలా రీయాచనేంటో తెలుసుకుని అప్పుడు ఉమ్మడి కుటుంబంలోంచి వేరే ఎట్టా పోవాలో ఆలోచిద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడు వెళ్ళి ఆ సీక్రెట్ బయట పెట్టేస్తాను. నువ్వు నమ్మి ఇప్పుడు కాదు, ముందు అల్లుడిగా రానియే. ఓ అట్టనా? ఈ ఉమ్మడి కుటుంబంలోంచి ఇన్ని రోజులకి నీకు విముక్తి లభిస్తున్నది. మొగుడిని ప్లాట్కి తీసుకెళ్ళినాక దారిలో పెట్టుకుని 4 రాళ్ళు వెనకేసుకో. అర్థమైనదా? అట్టనే అమ్మా. నా బంగారు కొండ. ఎన్ని గొడవలు జరిగినా రక్తం ఏరులో పారినా ఉమ్మడి కుటుంబం నుంచి బయటికి రావాలన్న నా కల నెరవేర్చుకుంటాండాను. జాయింట్ వెంచర్లో మనం ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది స్నిగ్ధ. సో రేపు భూమి పూజకు ప్రిపేర్ చేద్దాం. ఆ ఏర్పాట్లన్నింటినీ చూడమని మా మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను. నో నో నో, నేను ఆ ఏర్పాట్లు చేస్తాను. 1 minute. కృష్ణవేణి మేడం. లోపలికి రా. ఓకే మేడం. కృష్ణవేణి, ఎస్ మేడం. ఆ జాయింట్ ప్రాజెక్ట్ పేపర్స్ రెడీ చేసావా? రెడీ చేశాను మేడం. ఒకసారి వంశీ గారికి చూపించు. అక్కర్లే స్నిగ్ధ. వంశీ గారు, ఆ పేపర్స్ మీద సైన్ చేయండి. అలాగే.
సారీ. నీకు నచ్చారా? హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా.